భారత్ న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ క్లైమాక్స్కు చేరింది. తిరువనంతపురంలో ఆఖరి మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్లో సత్తా చాటే విజయంతో సిరీస్ను ముగించాలనే పట్టుదలతో ఉంది. అయితే భారత్ ఇప్పటికే సిరీస్ గెలిచింది. కానీ 4వ మ్యాచ్లో ఓడిపోయింది. భారత్ ఆధిక్యం 3-1కి తగ్గింది. టీ20 వరల్డ్ కప్కు ముందు ఆధిక్యాన్ని 4-1కి పెంచుకోవడంపై భారత్ ఫోకస్ చేసింది. 4వ మ్యాచ్లో టీమిండియా చేసిన ప్రయోగాలు విఫలమయ్యాయి. 5 స్పెషలిస్ట్ బౌలర్లను బరిలో దింపటం కలిసి రాలేదు. బ్యాటింగ్లో డెప్త్ తగ్గడంతో చేజింగ్లో టీమిండియా హ్యాండ్సప్ అనేసింది. ఆఖరి మ్యాచ్లో మాత్రం సరైన జట్టుతోనే బరిలో దిగే అవకాశం ఉంది. వరల్డ్ కప్కు ముందు పర్ఫెక్ట్ 11 పై క్లారిటీకి రావడానికి ఇప్పుడు ఒకే ఒక్క మ్యాచ్ ఉంది. అందుకే తిరువనంతపురం మ్యాచ్ ఇండియాకు కీలకమనే అంచనాలున్నాయి. దీంతో ఫస్ట్ చాయిస్ ప్లేయర్లతోని భారత్ బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ బరిలో దిగుతారు. అయితే అభిషేక్ దూకుడు మీదే ఉన్న 2 మ్యాచ్ల్లో డకౌట్ అయ్యాడు. 2 మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీలు సాధించాడు. టీ20 వరల్డ్ కప్తో పాటు తిరువనంతపురంలోనూ భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతున్నాడు. అభిషేక్ నిలకడగా రాణిస్తే టీమిండియాకు తిరిగే ఉండదు. సంజు శాంసన్ ఫామ్ మాత్రం టీం మేనేజ్మెంట్ను ఆందోళనకు గురిచేస్తోంది. టీ20 వరల్డ్ కప్లో ఆత్మవిశ్వాసంతో బరిలో దిగాలంటే శాంసన్ టచ్లోకి రావాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. గత మ్యాచ్కు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ తిరువనంతపురంలో మాత్రం బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. 4వ స్థానంలో ఎలాగూ సూర్యకుమార్ యాదవ్ ఉంటాడు. 5వ స్థానంలో పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బరిలో దిగుతాడు. ఆ తర్వాత పరిస్థితులను బట్టి శివం దుబే, రింకు సింగ్ బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఉంటుంది. గత 2 మ్యాచ్లకు దూరంగా ఉన్న అక్షర్ పటేల్ తిరువనంతపురంలో బరిలో దిగే ఛాన్స్ కనిపిస్తోంది. గత మ్యాచ్లో హర్షిత్ రాణా భారీగా పరుగులు ఇచ్చాడు. తిరువనంతపురంలో హర్షిత్ను కొనసాగిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. వరుసగా 2 మ్యాచ్లు ఆడిన బుమ్రాకు రెస్ట్ ఇచ్చే అవకాశాలున్నాయి. కుల్దీప్ యాదవ్, రవి బిష్నోయ్లో ఒకరికే ఛాన్స్ దొరకచ్చని కూడా చర్చ జరుగుతోంది. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి కీలకం కాబోతున్నాడు. హర్షదీప్ సింగ్ పైన అంచనాలు ఉండబోతున్నాయి. అయితే శ్రేయస్ అయ్యర్కు మాత్రం మరోసారి నిరాశ తప్పేలా లేదు. టీ20 వరల్డ్ కప్కు ఎంపిక చేసిన జట్టులో అయ్యర్ లేడు. అందుకే కివీస్తో మ్యాచ్ల్లో అవకాశాలు దొరకడం లేదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇషాన్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నందున అయ్యర్ వైపు టీం మేనేజ్మెంట్ చూడట్లేదని అంటున్నారు. మొత్తంగా తిరువనంతపురంలో భారత తుది జట్టు ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.